ఇక పొన్నం ప్రభాకర్ అయితే లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కాబట్టి ఆ దశలో మాకు సహకరించమని నేను మిమ్మల్ని పిటిషనర్లను కూడా కోరుతాను. మేమందరం తప్పకుండా అన్ని రాజకీయ పార్టీల అఫిడవిట్లు, రాజకీయ పార్టీల శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు, చట్టంలో మేము తీసుకున్నటువంటి ప్రియాంబిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సోషల్ జస్టిస్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు కోర్టు ద్వారా ప్రజాస్వామ్యంలో వారికి కూడా న్యాయస్థానం వివరిస్తాం. ప్రభుత్వం తరఫున వీటన్నిటి పట్ల మా యొక్క అవగాహనను మేము రాహుల్ గాంధీ గారు మా ఆలోచన, మా పార్టీ మార్గదర్శకత్వాలన్నీ చెప్తామనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి ఆల్రెడీ నోటిఫై అయిన సీట్లలో మరి పోటీ చేయడానికి అభ్యర్థులు అందరూ కూడా ఉత్సాహంగా తయారు కావాలని, రాబోయే మార్పుకు తొలి ప్రజాప్రతినిధులుగా ఈ సమాజాన్ని మార్చడానికి, అందరూ అభివృద్ధి కావడానికి, సమాజ మార్పు అంటే సమాజంలో అందరూ మారితేనే సమాజంలో మార్పు, సామాజిక న్యాయం అంటే అందరూ కలిసి అభివృద్ధి అయితేనే ఇంక్లూజివ్ గ్రోత్, అంతే తప్ప ఎవరికో వ్యతిరేకము ఎవరికో మద్దతు కాదు. దీని ప్రకారంగా అందరూ కూడా సహకరించాలని మరొకసారి హృదయపూర్వకంగా అటు పిటిషనర్లను, ఇటు రాజకీయ పార్టీలను, తెలంగాణ సామాజిక ఆకాంక్షను ఆకాంక్షించేటువంటి వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, పార్టీ పక్షాన, బలహీన వర్గాల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిగా జరిగినటువంటి ప్రక్రియలో సామాజిక న్యాయానికి సంబంధించి న్యాయం జరగనివ్వండి, న్యాయం జరిగే విధంగా న్యాయస్థానాలకు సహకరించే విధంగా మా అందరికీ ఈ యొక్క ఆకాంక్షకు గొంతుకు మద్దతు ఇవ్వమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఇప్పుడు పొలిటికల్ అప్లికేషన్ ఉందా లేదా, 50 రకాల పార్టీ నాయకులతో మేము కూడా ఇప్పుడు ఇక్కడ రాగా 10 మంది ఫోటో దిగుతారు. దాన్ని మేము కొలమానం తీసుకోవడం లేదు. ఆ సదరు వ్యక్తి అందరు నాయకులతో ఫోటోలు దిగినారు. నేను అందుకే ఎవరికి ఎక్కడ దానికి సంబంధించిన రాజకీయం అంటిపెట్టేటువంటి ఆలోచన లేదు. మేము ఎలా ఎవరికి వ్యతిరేకంగా కూడా పార్టీకి మాట్లాడదలుచుకోలేము. మేము మా కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాం. అదే బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్ మేము ఎప్పుడు కూడా ఎవరిని కౌంటర్ చేయడానికి సందర్భము, దీనికి సంబంధించి బహిరంగంగా ముందు పడితే తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సకల జనులు ఏకమైనరో ఈ అంశం కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అందరి గుండెల్లో రగులుతున్నటువంటి అంశము. నోటికాడికి వచ్చిన ముద్దను ఎత్తగొట్టుతుంటే దాని వెనుక ఎవరున్నా ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థం కాని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా బీసీసీఎల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు స్వయంగా బలహీన వర్గాల నాయకుడు. ఇది ఏదో అనుమానాస్పదంగా నేను అడుగుతా ఉన్న ఓపెన్ బహిరంగంగా మీ ద్వారా ఇంతకంటే బెస్ట్ విధానంలో ఏముందో చెప్పండి. వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్. 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి పెద్దవాడిగా, అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అధ్యక్షుడిగా, బలహీన వర్గాల ప్రతినిధిగా రక్తంలో ఆ అంశం ఉంటే ఇవాళ మాకు సలహా సూచన చెప్పు. కేంద్రంలో రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు అమలు చేయి. తమిళనాడు లాగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడానికి లక్ష్మణ్ గారి కృషి చరిత్రలో ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేయి. నేను కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే. అద్వానీ గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేసిన పార్లమెంట్లో మేము ఆనాడు తెలంగాణ వాదులంగా భారత